బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నోబెల్ కమిటీపై ట్రంప్ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. శాంతి స్థాపన కంటే రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు అంటూ కూడా చెప్పుకొచ్చింది వైట్ హౌస్. శాంతి ఒప్పందాలు చేసుకోవడం, యుద్ధాన్ని నిలిపివేయడంలో ట్రంప్ ముందుంటారంటూ చెప్పుకొచ్చింది వైట్ హౌస్. ట్రంప్కు మానవతా హృదయం ఉంది అంటోంది వైట్ హౌస్. నోబెల్ కోసం వివిధ దేశాలతో నామినేట్ చేయించుకున్నాడు అధ్యక్షుడు ట్రంప్. 8 యుద్ధాలు ఆపారంటూ గొప్పలు చెప్పుకున్న ట్రంప్కి సంబంధించిన ప్రస్తుతం బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. చివరి నిమిషంలో రష్యా మద్దతు ఇచ్చినప్పటికీ నోబెల్ శాంతి బహుమతి దక్కలేదు. వెనిజులా పార్లమెంటు సభ్యురాలు మారియాకు నోబెల్ శాంతి బహుమతి దక్కింది. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తున్నారు మరియా. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం నోబెల్ శాంతి బహుమతి ప్రకటించిన తర్వాత ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి ఆగ్రహం వ్యక్తమవుతోంది. అయితే వైట్ హౌస్ ఆ ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్న పరిస్థితి. విషయం మీరు చూస్తున్నారు. స్టీవెన్ ఆయన ట్వీట్ చేయడం జరిగింది కొద్దిసేపటి క్రితం. వైట్ హౌస్ కి సంబంధించి మరి ముఖ్యంగా ప్రెసిడెంట్ ట్రంప్ కి అసిస్టెంట్ ఈయన, అలాగే డైరెక్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ వైట్ హౌస్ కి సంబంధించి. సో ఈ నేపథ్యంలో ఈయనేమంటున్నాడు ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. President Trump will continue making peace deals, ending wars and saving lives. He has the heart of a humanitarian, and there will never be anyone like him who can move mountains with the sheer forces of his will. The Nobel Committee proved they place politics over peace అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం మీరు చూడొచ్చు. ఆఖరి లైన్, ఆఖరి పదాలను మీరు చూస్తే కనుక ఆ నోబెల్ కమిటీ వాళ్ళు ఇంకోసారి ప్రూవ్ చేసుకోవడం జరిగింది. శాంతి కన్నా రాజకీయాలకి వాళ్ళు అక్కడ ప్రాముఖ్యత లేకపోతే దానికి సంబంధించి స్థానం కల్పిస్తారు అని అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. సో ఈ క్రమంలో ఒకసారి మీరు చూస్తే కనుక ఆయన ఏమంటున్నారంటే, ప్రెసిడెంట్ ట్రంప్ ఆయన తన పీస్ డీల్స్ని కంటిన్యూ చేస్తారు, యుద్ధాన్ని ఆపడాలని ఆయన కంటిన్యూ చేస్తారు. ఎంతోమంది ప్రజల ప్రాణాలని కాపాడేందుకు, ఆ ప్రాణాలకు సంబంధించి రక్షణ కల్పించేందుకు ఆయన సహాయపడతారని అర్థం వచ్చే విధంగా ఇటు వైట్ హౌస్ చెప్పుకొచ్చింది. అట్ ద సేమ్ టైం he has the heart of humanitarian. ఆయనకి మానవతా సాయం అందించే అంటే మానవతా దృక్పథం ఉంది, దాంతోపాటు ఆ హృదయం ఉంది ఆయనకి. and there will never be anyone like him who can move mountains with the sheer forces of his will. ఇంట్రెస్టింగ్ డైలాగ్. మీరు చూస్తే కనుక ఆయనలో ఇంకెవ్వరూ ఉండరు. ఆయనకున్న మనోబలంతో కొండల అంచుల వరకు కూడా, ఒక విధంగా చెప్పాలంటే కొండల అంచుల వరకు కూడా చేరుకోగల సత్తా ఆయనకుంది అనే అర్థం వచ్చేలా ఇటు వైట్ హౌస్ చెప్పుకొచ్చిన సందర్భం. గత కొద్ది రోజులుగా ట్రంప్కి సంబంధించి ఈ చర్చ జరుగుతున్న క్రమం అనే చెప్పుకోవాలి. సో ఈ నేపథ్యంలోనే ఇటు అధ్యక్షుడు ట్రంప్ అసలు ఆయనకి ఎందుకు రాలేదు అనే అంశానికి సంబంధించి చాలా విస్తృతమైన చర్చ జరుగుతోంది. సో ఈ క్రమంలోనే ఆయన కొన్ని కీలక అంశాలు చర్చ జరుగుతుంది, ఆయన మాట్లాడతారు అనుకున్న క్రమంలో ఇంట్రెస్టింగ్ గా ఇటు వైట్ హౌస్ రియాక్ట్ అయింది. వైట్ హౌస్ రియాక్ట్ అవుతూ చెప్పుకొచ్చిన సందర్భం. సో ఈ క్రమంలోనే ఒక్కసారి ఆ నోబెల్ శాంతి బహుమతి అనౌన్స్మెంట్కి సంబంధించి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నించారు. ఒక్కసారి వాళ్ళు ఎందుకు అటు మారియాకి సంబంధించి ఆమెకు ఎందుకు ఇచ్చారు అనేది వాళ్ళు చెప్పుకొచ్చారు. ఒకసారి ఆ తర్వాత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆ బయట చూద్దాం. In the announcement texts, in the long history of the prize, brave women and men from around the world have stood up against repression again and again. That is a key element of the Peace Prize, and we've seen it once again, that Maria Machado has been a unifying leader of the opposition in Venezuela, and what they did in the election of 2024 was incredible, and it gives hope to an entire country. Mr. Chairman, Christopher Ronenberg from Aftenposten. We've seen in previous years that awarding the Peace Prize to dissidents can put their lives at more risk than it already is. You mentioned yourself that she has been in hiding for quite some time. What considerations have you made when it comes to her safety and security now that she has become more exposed because of this Peace Prize? You're now touching upon some of the absolutely most difficult dilemmas in the work of the committee. This is the discussion we have every year for all candidates, particularly when the person who receives the prize is in fact in hiding because of serious threats to her life. She is very active in Venezuela, has been and will be. And so we are also taking the consideration that this prize will support her cause and not limit it. Thank you. Quote.
ఇంట్రెస్టింగ్ గా ఒక మాట వాళ్ళు అన్నారు. జస్ట్ నేను లైటర్ వేలో కోట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకు ఆమెకు నోబెల్ శాంతి బహుమతి ఇచ్చారంటే షీఈస్ యాక్టివ్, హ్యాస్ బీన్ అండ్ విల్ బీ అంటూ కూడా. అంటే గతంలో ఆమె యాక్టివ్గా ఉన్నారు శాంతి స్థాపనకు, అండ్ ఫ్యూచర్లో కూడా ఉంటారు అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ఒక్కసారి ఆ బయటని క్లీన్గా క్లియర్గా అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేస్తే చాలా అంశాలను నొక్కి వక్కాణించారనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకటే వాళ్ళు ఏమంటున్నారు, శాంతి స్థాపన, అక్కడ నోబెల్ శాంతి బహుమతి ఉంది. ఆ అండర్లైన్ ఒక్కసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. శాంతి స్థాపనకు సంబంధించి వాళ్ళు అగ్రపీఠం వేస్తున్నారు. అంటే శాంతిని నెలకొల్పడం, శాంతిని స్థాపించేందుకు ప్రయత్నాలు చేయడం, అంటే యుద్ధాలను ఆపేయడమే కాదు, యుద్ధాలు జరగకుండా లేకపోతే అటువంటి పరిస్థితులు లేకుండా చేసి ఉన్న ఆ హిస్టరీ ఉండాలి. దాంతోపాటు చేస్తారు అంటే ఫ్యూచర్లో కూడా అధికారం ఉన్నా లేకపోయినా, రిమెంబర్ అధికారం ఉన్నా లేకపోయినా, అంటే ఒక ప్లేస్లో ఉంటేనే దానికి నేను కట్టుబడతాను లేకపోతే చేస్తాను. ఇంట్రెస్టింగ్గా ఇటు ట్రంప్కి రాకపోవడం కారణం ఏంటంటే గత కొన్ని రోజులుగా యుద్ధాలు ఆపడానికో లేకపోతే ఇటు మిగిలిన వాటికి సంబంధించి శాంతి స్థాపనకు సంబంధించి ఉంటాయి కదా కారకాలు, వాటికి ఎక్కడ ఆయన మొగ్గు చూపలేదు. అంటే అటువైపు లేడు. ఇంకొక హార్డర్వి అంటే ఇంకొక పాయింట్ ఏంటి రైజ్ అవుతుందంటే వాతావరణ మార్పులకు సంబంధించి ఆయన ఎక్కడ దానికి దోహదపడినట్టుగా లేదు. ఎందుకు నేను ఈ మాట అంటున్నాను? లెట్ మీ కోట్ వన్ థింగ్ హియర్. ఇక్కడ డ్రిల్ బేబీ డ్రిల్ అంటూ అమెరికాకు సంబంధించి అక్కడ ఉన్న ఆ వనరులని తవ్వేందుకు ప్రయత్నాలు కావచ్చు, లేకపోతే మరీ ముఖ్యంగా యుఎన్కి సంబంధించి ఈ వాతావరణ కాపాడే క్లైమేట్ చేంజెస్కి సంబంధించి ఉంటుంది కదా, అక్కడ కూడా ఆయన అంతగా మద్దతుదారుగా లేరు. సో ఇవన్నీ కూడా ఎందుకంటే ఒక అధ్యక్ష పదవి, రిమెంబర్ ఒక మనిషిని ఫర్ సపోజ్ ఒక మనిషిని సెలెక్ట్ చేసుకోవాలనుకోండి, ఏమని చూస్ చేస్తారు, ఆయన ఉన్న పొజిషన్ ఏంటి, ఆయన చేస్తుంది ఏంటి, అంటే దీనికి తగినట్టుగా ఉండాలా, దీనికి ఏమైనా ఇంకా ఎక్సెసివ్గా చేసే ప్రయత్నం చేస్తున్నాడా ఏంటి. ఈ రోజు ఈ వ్యక్తికి అంటే నోబెల్ శాంతి బహుమతి దక్కిన మర్యాదకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో గతంలో చేస్తున్నారు, రాజకీయ పార్టీగా యాక్టివ్గా ఉన్నారు, దాంతోపాటు ఇప్పుడు కూడా తన ఫైట్ని కంటిన్యూ చేస్తున్నారు, భవిష్యత్తులో కూడా కంటిన్యూ చేస్తారు అనే నమ్మకాన్ని అక్కడ నోబెల్ కమిటీ చెప్పుకొచ్చిన పరిస్థితి. ఒక్కసారి నోబెల్ కమిటీ అన్న ఆ మాటను ఇంకొకసారి వినే ప్రయత్నించండి, సో దట్ మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి నోబెల్ శాంతి బహుమతి ఇచ్చిన సందర్భంలో వాళ్ళు ఏమన్నారన్నది ఇంకోసారి చూసే ప్రయత్నం చేద్దాం. Quoted in the announcement texts, in the long history of the prize, brave women and men from around the world have stood up against repression again and again. That is a key element of the Peace Prize, and we've seen it once again, that Maria Machado has been a unifying leader of the opposition in Venezuela, and what they did in the election of 2024 was incredible, and it gives hope to an entire country. Mr. Chairman, Christopher Ronenberg from Aftenposten. We've seen in previous years that awarding the Peace Prize to dissidents can put their lives at more risk than it already is. You mentioned yourself that she has been in hiding for quite some time. What considerations have you made when it comes to her safety and security now that she has become more exposed because of this Peace Prize? You're now touching upon some of the absolute